హైదరాబాద్ కుత్బుల్లాపూర్లోని శ్లోకా స్కూల్లో బిగ్ టీవీ మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసింది. బీకేఆర్ ఫౌండేషన్, మమతా హాస్పిటల్ సౌజన్యంతో బిగ్ టీవీ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. విద్యార్థులకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు డాక్టర్స్. స్థానికులకు ఉచిత వైద్యం అందించి మందులను సైతం పంపిణీ చేశారు. పేదలకు వైద్యం అందించడమే ప్రధాన లక్ష్యంగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశామని అన్నారు బీకేఆర్ ఫౌండేషన్ అధినేత కిషోర్ రెడ్డి. ప్రతి ఒక్కరికి కూడా విద్య, వైద్యం అందటమే సీఎం రేవంత్ రెడ్డి యొక్క లక్ష్యమని, అదే కాన్సెప్ట్తో తాము వైద్యాన్ని అందిస్తున్నామని అన్నారు. బిగ్ టీవీ, అదేవిధంగా మమతా హాస్పిటల్, అదేవిధంగా బీకేఆర్ ఫౌండేషన్ తరఫున బిగ్ టీవీ వాళ్ళది 563వ హెల్త్ క్యాంప్ ఇక్కడ నిర్వహిస్తున్నారు కనుక మా బీకేఆర్ ఫౌండేషన్ తరఫున కూడా మేము వాళ్ళకి ఎంతోగానో సహకారం చేసుకుంటూ ఈరోజు మా బీకేఆర్ ఈ కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో బీకేఆర్ ఫౌండేషన్ వారి యొక్క 9వ క్యాంప్ ఇది. ఇక్కడ నివసించేటటువంటి ప్రజలందరికీ కూడా వైద్యం అందుబాటులో ఉండాలని, అదేవిధంగా వైద్యాన్ని వాళ్ళ బస్తీలలోకి తీసుకెళ్ళి మనం వాళ్ళకు ఏవైనా ఆపరేషన్లు కానివ్వండి, మిగతా ఏమైనా ఉంటే ఉచితంగా చేసే తోడ్పాటు చేసుకుంటూ పోతున్నామని కూడా మా బీకేఆర్ ఫౌండేషన్ తరఫున, అదేవిధంగా ఈ 3 సంస్థల తరఫున కూడా నేను ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు మరి బీకేఆర్ ఫౌండేషన్ చైర్పర్సన్ కిషోర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు హెల్త్ క్యాంపును మమతా హాస్పిటల్ వారి సౌజన్యంతో నిర్వహించడం జరిగింది. మరి ఈ హెల్త్ క్యాంప్ అనేది ఈ ప్రాంతంలో ఈ కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో 9వ హెల్త్ క్యాంపును మా విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల కోసం, మా కాలనీ వాసుల కోసం మేము ఈ కిషోర్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేయగా వారు దానికి అంగీకరించి ఈరోజు మా శ్లోకా స్కూల్లో ఈ యొక్క క్యాంపు నిర్వహించినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ క్యాంపు ద్వారా చాలా రకాల ఎన్నో రకాలుగా ఉపయోగపడుతున్నాయి. ముఖ్యంగా వేలకు వేలు ఖర్చు పెట్టి హాస్పిటల్లో చూపించుకోలేనటువంటి మా యొక్క తల్లిదండ్రుల పేరెంట్స్ కావచ్చు, ఈ కాలనీ వాసులు కావచ్చు, వాళ్ళను చాలా కాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి తరుణాన్ని మేము చూసి వారికి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా వారు అంగీకరించి క్యాంపు నిర్వహించినందుకు ఎంతో మంది ఈ యొక్క క్యాంపు యొక్క సేవలను ఉపయోగించుకోవడం జరిగింది. ఇక్కడ జనరల్ మెడిసిన్తో పాటు ప్రత్యేకంగా ఐకి సంబంధించినటువంటి ప్రాబ్లం కావచ్చు, నెక్స్ట్ నీ పెయిన్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు, రకరకాలుగా వాళ్ళకి కావాల్సినటువంటి మెడిసిన్ కూడా ఉచితంగా తీసుకోవడం జరిగింది. ఈరోజు మరి బీకేఆర్